ఎంత బాగుంది కదా. సంజు హార్డోలు వేడి వేరు నన్ను తింటే అలా తినాల. ಚೆನ್ನಾಗಿರಿವಾ ಹೌದು చికెన్ పికిలు. ఆంటీ తురుము పచ్చడి తింటుంది ఈరోజు. నాన్ వెజ్ తింది కదా. బాస్మతి రైస్ కదా మనకి అసలు ఎంత బాగుంటుంది కదా సరి బాస్మతి రైస్లోకి. దాని ప్రాణం అయిపోతుంది. సంజు ఖానా చెయ్యే దిమ్మ తిరిగేటట్టు పెట్టానే మన సంజుకి. బాగుంది కదమ్మా, ఎంత తిన్నాను. వేడి వేడి అబ్బా, ఇందులో ఉల్లిపాయ కూడా పక్కన పెట్టుకోవచ్చు. అబ్బలే ఉంటుంది. ఉల్లిపాయ తినకూడదమ్మా చికెన్ పచ్చడి ముందు. అసలు ఉల్లిపాయలు ఇవన్నీ వేస్ట్. అవును. వావ్, చూసావా భలే ఉన్నాం. రెడ్గా కాశ్మీరీ మిరపకాయలే శనగ నూనె వేసి చేస్తాను అన్ని. ఒక్క ముక్కతో ఎంత అన్నం తినొచ్చు. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, పీతలు, టమాటా, ఉసిరికాయ అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, గరం మసాలా పౌడర్లు అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇవ్వండి, ఇది ఫ్రెష్ 15 కేజీల పచ్చడి. ఈ రోజు ఒక 15 కేజీలు, రేపు ఒక 15 కేజీలు ఇలా పెడుతూ ఉంటాం. ఈరోజు పచ్చడి అన్ని ఇప్పుడు ప్యాకింగ్లు అన్నీ చేసేసామమ్మా. ఇంకా అడుగుంటే మధ్యాహ్నం పచ్చడి మన వాళ్ళందరికి పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ పచ్చడి అంటే వాళ్ళకి అంత ఇష్టం. ఏది చేస్తున్నా మంచి వాసన వస్తుంది కదా, తినాలంటే ఎవరు కనిపించదు. చూడు పీస్ ఎలా ఉంది చూడలే. అవును, చికెన్ ఫ్రై లాగా లేదు. మటన్ పచ్చడి ఇలాగే ఉంటుంది. పీతలు, ప్రాన్స్, ఫిష్ అన్నీ ఇలాగే ఉంటాయి. చూడు దీంట్లో నేను ఇప్పుడు అన్నం వేసేసి వేడి వేడి అన్నం చూడు. బాస్మతి రైస్ వేసి మొత్తం వేడి వేడి అన్నం కలిపేస్తా. అలా ముద్ద తింటే అదే అయిపోతుంది. చూడు సిరి మామూలుగా లేదు. ఫ్రెష్ పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి 100 కేజీలు బస్తా అండి. మంచి పసుపు కొమ్ములు ఏరుకున్నాను, నాటి అనమాట. వీటిని 3 రోజుల నుంచి ఎండలో ఎండబెడుతున్నాం. పసుపు ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, హోమ్ మేడ్గా నా చేత్తో నేను తయారు చేస్తానని చెప్పేసి. ఇలాగే మేము ఎప్పుడు పసుపు కొమ్ములు తీసుకొస్తాము. మీకు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఒక 100 కేజీలు బస్తా తెప్పిస్తాం. 4 రోజులు 5 రోజులు ఎండలో ఎండబెట్టేసి ఇలా మీకు మిషన్కి పంపించేసి పసుపు అనేది తయారు చేస్తాం. అందుకని ఈ పసుపు అనేది మీరు కషాయంలో కానీ, పూజలకు కానీ, ఫేస్కి రాసుకున్నా, మన ఒంటికి రాసుకున్నా, గుమ్మాలకు కానీ రాసుకోవాలంటే ఒరిజినల్ పసుపు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పసుపు అండి పొద్దున్నే మర్ర దగ్గర నుంచి తీసుకొచ్చాము. 4 రోజులు ఎండబెట్టాము. ఇది దగ్గర దగ్గర 100 కేజీలకు పైనే ఉందండి. కొన్ని ఒక బస్తా తెప్పించాను, మళ్ళీ ఇంట్లో ఉండేవి కూడా వేసేసి పట్టించాను. ఇళ్లలో పూజలు కానీ, ఏదైనా ఫంక్షన్లు కానీ, మ్యారేజ్లు ఉన్నా మీకు మంచి ప్యూర్ పసుపు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎండలో ఎండబెట్టి ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి పసుపు అనేది పట్టించాను. మీకు అమ్మ కూర కారం దగ్గర స్టార్ట్ చేసి ఇవాళ 57 ప్రోడక్ట్లు ఉన్నాయి. అమ్మ కూర కారం, పచ్చళ్ళి కారం, మెంతుపిండి, ఆవు పిండి, తర్వాత మీకు దోశ, ఇడ్లీ పౌడరు, చిరుధాన్యాలతో చేసినవి ఇవన్నీ. షుగర్లు, బీపీలు ఉన్నవాళ్ళు మీరు చేసుకోలేకపోతే ఇంట్లో ఎండ ఉండరు కదా, అన్నీ కూడానండి మేము ఫస్ట్ క్వాలిటీయే తీసుకొచ్చేసి ఎండలో ఎండబెట్టి శుభ్రంగా చెరిగిపిచ్చి, కడిగిపిచ్చి, ఆరబెట్టి మొత్తం పౌడర్ చేసి స్వచ్ఛమైన పౌడర్ మీకు అందిస్తున్నాం. అసలు నిజంగా నేను నా మనసు పెట్టి నేను నీట్గా చాలా మంచిగా చేస్తున్నానండి. ఇక మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నామండి. మీకు ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోండి. మీకు మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, టమోటా, ఉసిరికాయ, మామిడికాయ, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి మా దగ్గర. కారపొడికి వస్తే మునగాకు కారం, అవిసె కారపొడి, కరివేపాకు కారపొడి, నువ్వుల కారపొడి,
తర్వాత మీకు ఉసిరికాయ కారపొడి, ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనంలో ఫస్ట్ 2 ముద్దలు తినడానికి అలవాటు చేసుకోండి. లేకపోతే మీరు ఇడ్లీలో, దోశల్లో కూడా వేసుకోండి. వీటి వల్ల షుగర్లు, బీపీలు, కంటి చూపు మెరుగుపడటం, హెల్త్, బోన్స్ ఇవన్నీ కూడా మీకు సెట్ అవుతాయి. డైలీ మన ఫుడ్లో అలవాటు చేసుకోవాలా. మసాలా టీ పౌడర్ ఉంది, శొంఠి, మిరియాలు, యాలకులేసి సైనస్కి కానీ గొంతు వాయిస్ మంచిగా ఉండాలన్నా, క్రమేణా ఉన్న నిమ్ము రోగం తగ్గాలన్నా మసాలా టీ అనేది ఎవరికైనా ఇష్టమే కదా. రెగ్యులర్గా మీరు అది వాడుకోండి. అది కూడా మేము ఇక్కడ బస్తాలు అల్లం తీసుకొచ్చి ఎండబెట్టి చేసి ప్యాక్ చేసి పెట్టున్నాం. ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పోస్ట్ పెడుతున్నాను, యూట్యూబ్లో కూడా పెట్టున్నాను, చూసుకోండి. ఇవన్నీ హోమ్ మేడ్గా తోటల నుంచి తీసుకొచ్చి ఎండబెట్టి మనసు పెట్టి కేర్ పెట్టి ఈ ప్రోడక్ట్లు అమ్మాని పెట్టి నిజాయితీగానే బతుకుతున్నాం. చాలా కష్టపడుతున్నాం. ఎండనక వానక అసలు కారంతో ఎవరిని పని చాలా కష్టపడుతున్నాం. మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఆదరిస్తున్నారు కాబట్టి మేము ఇన్ని ప్రోడక్ట్లు అనేది రెడీ చేయగలుగుతున్నాం. ఓకేనా? ఇది పసుపు అండి. ఇది మేము వారం పట్టిస్తాము. పసుపు ఎక్కువ రోజులు ఉండద్దండి. కారం పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ మీరు ఎక్కడైనా పసుపు కొనుక్కోవాల్సిందే. మా దగ్గర పసుపు ఉంది కదా, పసుపు ఆర్డర్ పెట్టేసుకోండి. చూడండి, స్వచ్ఛమైన పసుపు అండి. ఎంత మంచి వాసన వస్తుందో అసలు. ఈ పసుపు ఇలా కలబెడుతున్న ప్రతిసారి ఇందులో వచ్చే వాసన వల్ల శుభకార్యాలు, ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు పసుపు రాస్తారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి, దేవుడి పట్టాలకు కానీ గుమ్మానికి కానీ హోమ్మేడ్గా నా చేత్తో పొద్దున్నే కషాయంలో కూడా మనం ఒక 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఫిల్టర్ చేసుకుని తాగితే క్యాన్సర్ రోగాలు కానీ మీకు ఇట్లాంటివన్నీ పోతాయండి. పసుపు తింటే పసుపు నీళ్ళు తాగినా చాలా మంచిది, ఒంటికి రాసుకున్నా మంచిది. మీకు తెలుసు కదా, ఒంటికి ఏదైనా కురుపులు ఉన్నా కూడా హోమ్మేడ్ పసుపు అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదే కానీ డూప్లిసిటీ పసుపు అనుకోండి, కొత్త రోగాలు వస్తాయి. ఇప్పుడు ఎందులో కెమికల్స్ కానీ కలర్స్ కానీ వేస్తున్నాయి. అయితే ఇవి అయితే మంచిగా పట్టించాము. మీకు నమ్మకం కుదిరితే చాలామంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మంచి పసుపు అండి. మా ఇంట్లో కూడా మేము ఇదే వాడుతున్నాం. ఇంట్లో వంటలకు కానీ పచ్చళ్ళకి కానీ మాకే ఎన్నో కేజీలు కారం అయిపోతూ ఉంటుంది. అందుకనే వారం పట్టిస్తున్నాం. చక్కగా నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి బుక్ చేసేసుకోండి. చూడండి ఎంత మంచి పసుపు. శుభకార్యాలకు కానీ ఇంట్లో మీరు వాడుకోవడానికి కానీ కారం, అమ్మకూర కారం, పచ్చళ్ళ కారం, అన్నీ మటన్ పచ్చడి, మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు అన్నీ అండి. మీకు ఏం కావాలో మీ కిచెన్కి అన్నీ మేము రెడీ చేసి పెట్టాం. డ్రై ఫ్రూట్ లడ్డూలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇవన్నీ మా దగ్గర అసలు నాకు తెలుసు కదా కిచెన్కి తెల్లారి లెగిస్తే ఏం కావాలో. చిరుధాన్యాల పౌడర్లు అయితేనండి షుగర్లు, బీపీలు ఉన్న వాళ్ళకి మీ ఆరోగ్యాలు కుదుటపడి మీరు అసలు చాలా హెల్తీగా ఉంటారు. నిజంగా చెప్తున్నా. ఓకేనా? చూడండి, ఇవి ఇప్పుడు ప్యాకింగ్ చేసేస్తాం. అందుకనే పట్టించగానే మీ అందరికి కూడా చూపించడం కోసం అని చెప్పేసి ఇవి మీకు చూపిస్తున్నాను. సరేనా? చక్కగా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, పీతలు, టమాటా, ఉసిరికాయ, అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, గరం మసాలా పౌడర్లు అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇవ్వండి, ఇది ఫ్రెష్ 15 కేజీలు పచ్చడి. ఈ రోజు ఒక 15 కేజీలు, రేపు ఒక 15 కేజీలు ఇలా పెడుతూ ఉంటాం. ఈరోజు మా కస్టమర్ ఇంత ఆర్డర్ ఈ రోజు పెట్టుకుంటే రేపు పొద్దున్నే చేసేసి సాయంత్రానికల్లా పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసి ఒక్కరోజు స్టోరేజ్ చేసి నెక్స్ట్ డే మీకు వీడియో చేసి పెట్టి వెంటనే ప్యాకింగ్లు అయిపోతాయి. ఇప్పుడు ఇది కూడా ప్యాకింగ్లు అయిపోతాయి. ఒక్కొక్క పీస్ చూస్తే మీకు అసలు నిజంగా మంచి కాశ్మీరీ కారం అండి. మేము పట్టించిన కారంతో చేసిన ఇవి పచ్చడి, చికెన్ బోన్లెస్ పచ్చడి. ఇది బోన్ పచ్చడి లేదండి, చికెన్ బోన్లెస్, మటన్ బోన్లెస్, ఫిష్, పీతలు, క్రాప్స్ ఇవి. చూడండి ఎంత బాగుందో పచ్చడి. ఇది వెంటనే ఇప్పుడు కస్టమర్లకు పంపించేస్తాం. మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చేసి పెడతాం. 3 నెలలు తినొచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టింది బయట పెడితే చెమ్మ వచ్చేస్తుంది, వాటర్ చేరి. బయట పెట్టుకుంటే బయటే పెట్టుకోండి. 3 నెలలు వాడుకొని తినొచ్చు. ఎందుకంటే మేము ఇప్పటికప్పుడు పెడుతున్నాం కదా. మీకు ఏం కావాలో మాకు ఒక వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీడియో కింద చెక్ చేసుకోండి. పసుపు, కారం, కూరకారం, అసలు కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఎన్ని ప్రోడక్ట్లు, గరం మసాలా పౌడర్లు, చికెన్, మటను, చిరుధాన్యాల పౌడర్లు సకలం ఇవ్వండి. ఓకేనా? చక్కగా చూపించు. చూడండి ఎంత బాగుందో. ఫిష్ ముక్క, అసలు ఇది చికెన్ ముక్క అని అనుకోరు ఎవరు కూడాను. చికెన్ ఫ్రైయా అనుకుంటారు, అంత బాగుంది. పెద్ద పెద్ద పీసెస్ అండి. చూడండి ఎంత బాగుందో. అసలు ఒక్కటి తిన్నా చాలు. హోమ్మేడ్ పసుపు అన్నీ మా చేత్తో మేము శనగ నూనె అన్నీ వేస్ట్ చేసిన పచ్చడి. మటన్ పచ్చడి కూడా ఇంతే బాగుంటుందండి. అసలు మాకు ఎంతమంది కాంప్లిమెంట్ పాజిటివ్ ఇస్తున్నారో తెలుసా. చక్కగా బుక్ చేసుకోండి. చూడండి
పెద్ద పెద్ద ముక్కలు స్వచ్ఛమైన కోళ్ళు అండి. ఇక్కడ మంచి మేత తిని పెరిగిన కోళ్ళు, పొటేళ్ళు కానీ అన్ని మటన్ కూడానండి. మైసూర్లో మొత్తం నేచరే కదా, స్వచ్ఛమైనవి. అసలు ఎటువంటి పాడైపోయిన కోళ్ళు కానీ ఇది కానీ అసలు మటన్ కానీ అండి ఎంత చూస్తేనే అసలు తినాలి, పచ్చి మాంసం తినాలని అంతగా ఉంటుంది. అంత మంచి మటన్. ఓకేనా, అన్నీ ఇప్పుడు ప్యాకింగ్లు అన్నీ చేసేసామమ్మా. ఇంకా అడుగుంటే మధ్యాహ్నం పచ్చడి మన వాళ్ళందరికి పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ పచ్చడి అంటే వాళ్ళకి అంత ఇష్టం. ఏది చేస్తున్నా మంచి వాసన వస్తుంది కదా, తినాలంటే ఎవరికి అనిపించదు. చూడు పీస్ ఎలా ఉంది చూడలే. అవును, చికెన్ ఫ్రై లాగా లేదు, మటన్ పచ్చడి ఇలాగే ఉంటుంది. పీతలు, ప్రాన్స్, ఫిష్ అన్నీ ఇలాగే ఉంటాయి. చూడు దీంట్లో నేను ఇప్పుడు అన్నం వేసేసి వేడి వేడి అన్నం. చూడు బాస్మతి రైస్ ఇది 290 రూపాయలే. వేసి మొత్తం వేడి వేడి అన్నం కలిపేస్తా. కలాపు ముద్ద తింటే అదే అయిపోతుంది. మామూలుగా లేదు, ఫ్రెష్ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అబ్బా, ఇందులో ఉల్లిపాయ కూడా పక్కన పెట్టుకోవచ్చు. భలే ఉంటుంది. ఉల్లిపాయ తినకూడదమ్మా చికెన్ పచ్చడి ముందు. అసలు ఉల్లిపాయలు ఇవన్నీ వేస్ట్. అవును. వావ్, చూసావా భలే ఉన్నాం. రెడ్గా కాశ్మీరీ మిరపకాయలే, శనగ నూనె వేసి చేస్తాను అన్ని. ఒక్క ముక్కతో ఎంత అన్నం తినొచ్చు. సంజు హార్డోలో వేడి వేడి మనం తింటే ఎలా తినాలా. చాలా బాగుంది రైస్. చూడు బాస్మతి రైస్ అవడం వల్ల ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. అదే थोड़ा खाना चाहिए दलालो जरा. వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. కమ్మగా టేస్టీగా చికెన్ ఫ్రై ఇలా ఉంది. అసలు ముక్క కూడా సైజ్ పెద్దది, చికెన్ కూడా చాలా ఫ్రెష్ది. ఇంత బాగుంది. భలే ఉంది అసలు పచ్చడి. అంత బాగుంది, చాలా బాగుంది అసలు. పచ్చడిలో నీసు వాసన కానీ, ఫిష్ పచ్చడి వేసిన ఏ పచ్చడి పెట్టినా మంచి స్మెల్ వస్తుంది తప్ప నీసు వాసన రాదు. కొంతమంది పచ్చడి పెట్టినా ఏం పెట్టినా ఇంట్లో ఫిష్ కూర వండిన గబ్బు వాసన. ఎంత బాగుందో. పీకిల్లు ಚೆನ್ನಾಗಿದೀವಾ? ಹೌದು, చికెన్ పికిలు. ఆంటీ తురుము పచ్చడి తింటుంది ఈరోజు. నాన్ వెజ్ తింది కదా. అబ్బా, అదిరిపోయిందా. బాస్మతి రైస్ కదా మనకి అసలు ఎంత బాగుంటుంది తెలిసి బాస్మతి రైస్లోకి. దాని ప్రాణం చూడు ఎలా అయిపోతుంది. సంజు ఖానా చెయ్యే. దిమ్మ తిరిగేటట్టు పెట్టానే మన సంజుకి.
బాగుంది కదమ్మా, ఎంత తిన్నాను. వేడి వేడి గుక్క తిప్పుకోకుండా తినేసా నేను. ముద్ద పెట్టిన దానికి ఉండమా, తిని పెడదాము. దానికి పెరుగన్నం పెట్టా ఇప్పుడు. అది ఇప్పుడు 20 రోజుల పిల్ల, దానికి నాన్ వెజ్ పీకిల్స్ కావాలా? మనం చికెన్ ఫ్రై చేస్తే ఫస్ట్ టైం దాని లైఫ్ లో అన్నం అంతా తినేసింది. నేను అంత చిన్న పిల్ల అన్నం తిందేమని పేరుకి వేసే దాన్ని తప్పని చూడలేక గిర్రని తిరుగుతుందని దానికి మిక్సీ అని పెట్టానమ్మా. నా చుట్టూ తిరుగుతుంది అక్కడికక్కడ, కిచెన్ లో అక్కడ స్టవ్ దగ్గర. స్పైసీ అని పెట్టాను ఇంత ముందుకు, ఒక పిల్లది పారిపోయింది. ఇప్పుడు దీనికి మిక్సీ అని పెట్టా. ఇదేం చేసి ఆడకుక్క పిల్లది. బాగుంది సిరి, నీ ప్లేటు కళకళలాడిపోతుంది. ఇందులోనే పచ్చళ్ళు ఇప్పుడు ప్యాకింగ్ అయిపోయింది, అందుకని అందులో ఒక 10 ముక్కలు దాకా పెట్టేసుకొని అందరు చూస్తుంటారు కదమ్మా, తినాలనిపించింది కదా. అది పీసు, ఒక్క ముక్క పీస్ వేసుకొని వేడివేడిది క్యారేజ్ బాక్స్లో ఆఫీసులకి వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా వంటలు చేసుకోలేనప్పుడు. పిల్లలకు కూడా మనం అన్ని ఎనీ టైం అన్నీ ఓపికగా చేసుకోలేనప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇలా పెట్టి పంపించేయచ్చామా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి, బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టకూడదు, ఎందుకంటే చెమ్మ వచ్చేసిద్ది. తడి గరిటె పెట్టుకొని మళ్ళీ వాడకూడదు. పొడి బాటిల్లో వేసుకొని పొడి గరిటె పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు చక్కగా తడి లేని ప్లేస్లో పెట్టుకోవాలి పచ్చళ్ళు. ఎప్పుడైనా ఏ పచ్చడి అయినానండి, తెలియకుండా తడి గరిటె పెట్టేసారు అనుకోండి బూజు వచ్చేస్తుంది. అది 3 నెలలు ఉంటుంది. మీకు ఎందుకు, మీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టించుకోండి. మేము డైలీ పెడతాం కదా, అన్ని రోజులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ½ కేజీ ప్యాకెట్లు అవైలబుల్లో ఉన్నాయి. అసలు క్రాప్స్ అయితే ఎంత బాగుందో తెలుసా సిరి. పీతల పచ్చడి, మటన్ దేనికి సరికాదు సిరి. అసలు పచ్చడి చెప్పవసరలా, అన్ని అసలు పీసులు అయితే నిగనిగలాడిపోయే మటన్ అమ్మా. స్వచ్ఛమైన మటను. మనకి ఈ ఊర్లో దొరికినంత స్వచ్ఛమైన మటన్ ఏ ఊర్లో దొరకదేమో అనిపించింది సిరి నాకు. ఇక్కడ నేచర్లో బతికేయి కదా పొటేళ్ళు, మంచి మాంసం దొరికిద్ది ఇక్కడ. చికెన్ కానీ మటన్ కానీ ఒక్కొక్క కోడి దొత్తలా ఉంటుందమ్మా. నేచర్ దీన్ని బతికే కోళ్ళు అవన్నీ. అదేనా సిరి? ఫుల్